మనం 100 మందిని రెడీ చేసి పంపాలి. దమ్మున్న వాళ్ళతో రెడీ చేయరా ఒక టీంని ఎవడు అడ్డుపడతాడు చూడు. మన లక్ష్యం నెరవేరాలరా. తన పట్టుదలతో తయారైంది సరే ఈ టీం. ఈ టీంలో ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసింది కూడా తనే. ఆ అమ్మాయిలు తినే తిండి, వేసుకునే డ్రెస్, స్కూల్ ఫీజు, స్పోర్ట్స్ కిట్, ట్రావెల్, మెడికల్ ఇవన్నీ ఇచ్చింది కూడా తనే. ఆ అమ్మాయిలెవ్వరికీ ఈ విషయం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు సార్. ఆ అమ్మాయిల కన్న కళ వాళ్ల కళ మాత్రమే కాదు, మైకేల్ కన్న కళ. అందుకే చెప్తున్నాను సార్, అతని ఒక్కడి వల్ల ఈ కళ నిజం చేయడం సాధ్యమవుతుంది. సరేనమ్మా, నువ్వు ఇలా అంటున్నావు, అతని మనసులో ఏముందో తెలియదే. కిరణ్ ఏం తప్పు చేశాడు రా? కిరణ్ ఏం ద్రోహం చేశాడు రా నీకు? అన్న విని నాకు వదిలే. వీడు చాలా రోజులుగా అఫ్ఘాన్ లో ఉన్నాడు. ఓ 6 నెలల పాటు విని బీహార్లోనూ లోపలేస్తే వీడి పొగరనుకుంది. వదరా! నేనేమిట్రా? కరెక్ట్ కాదురా. ఏడు సంవత్సరాలకి ముందు నీ కళ ఏ రైల్వే స్టేషన్ లో ఆగిందో అదే స్టేషన్ లో ఇప్పుడు 15 మంది ఆడపిల్లలు అదే కళతో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని. ఈ ట్రైన్ మాత్రం మిస్ చేయకన్నా ప్లీజ్. సుమా ఏమైంది? బర్త్ కన్ఫర్మ్ అయింది, వెళ్దాం రండి. అక్క, కొత్త కోచ్ ఎవరో వస్తారు అన్నారు, ఆగుతాం. కోచ్ లేకపోతే మ్యాచ్ ఎట్లా ఆడేది? ఆ సంగతి తర్వాత మాట్లాడదాం. ముందు బ్యాగులు తీసుకొని బయలుదేరదాం. పోచి ఇలా. ఏ ఏంటి, రండి వెళ్దాం. ఆఖరి క్షణంలో ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అక్క? కాపాడతారు, పదండి. అసోసియేషన్ వాళ్ళు కూడా అన్నారు పంపుతామని. పంపలేదు. కీర్తన ఎక్కువే. ఈ సుమా ఏంటి ఇది? ఒక రౌడీ కోచా? కప్పు ముఖ్యం బిగులు, కప్పు ముఖ్యం. కబడ్డీ 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 కబడ్డీ
ఐఎమ్ నెస్సీ ఆంధ్రప్రదేశ్ టీమ్ మేనేజర్. మీ టీం ఎక్కడా? ఏంటి ఎప్పుడు ఓసీ బస్సులో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏసీ బస్సులో వస్తున్నారు? హాయ్ సార్, ఐఎమ్ మైకల్ రాజప్ప, నవ్యాంధ్ర టీమ్ కోచ్. ఏ కోచ్, సైన్ ప్లీజ్. ఇది రావయ్యా ఇటు. వైజాగ్ లో ట్రైన్ ఎక్కేటప్పుడు కోచ్ లేకుండా ఎక్కారు, బట్ ఇక్కడికి వచ్చి దిగేటప్పుడు కోచ్ తో దిగారంటే వచ్చేదారిలో నాగ్పూర్ లో రేగుపళ్ళు అమ్ముకునే వాడికి కోటు సూటు తగిలించి కోచ్ గా కన్వర్ట్ చేశారా? సార్, టీమ్ అఫీషియల్స్ ఎవరైనా ఉన్నారా? ఏ బుద్ధు, ఆల్రెడీ నేను మేనేజర్ ఉన్నాను, పైగా ఓ కోచ్ కూడా వచ్చాడు. అడ్జస్ట్ కరో యార్. సార్, టీమ్ అఫీషియల్స్ అందరూ ఉన్నారు. పిలు 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 పిలు. రే, తొందరగా రండ్రా. ఏంటిది? యాపిల్ వాచ్ సార్. ఇంత అడ్వాన్స్ గా ఉండడం నచ్చదు. మైండెడ్. సారీ సార్, ఇంకెప్పుడు యూజ్ చేయండి. త్వరగా రండి. ఎవర్రా ఈ అవెంజర్స్? అందరూ ఐరన్ మ్యాన్, హల్క్, థానోసుల్లా దిగుతున్నారు. అర్థమైందిరా, ఇదేరా మీకు ఎండ్ గేమ్. సార్ బిజీ హో. ఫిజియోథెరపిస్టా? అలాంటి వాళ్ళు మా టీంలో ఎవ్వరూ లేరు. మేమే ఒకళ్ళనొకళ్ళ బోర్లో పడుకోబెట్టి నొక్కుంటుంటాం. వచ్చింది. తలుపులని వేశారా? వేసాం ఫాదర్. మైకేల్ ఇక్కడ లేడుగా. ఊర్లోనే లేడు ఫాదర్. ఏంటండి? ఊరుకోవే. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. ఏంజల్ అనే నీకు జాన్ ని వివాహం ఆడటం సమ్మతమేనా? ఏంజల్ అనే నేను. ఫాదర్ ఫోన్ థ్యాంక్ యూ మై సన్. హలో. ఫాదర్, ఏంట్రా నాతో ఇష్టం వచ్చినట్టు కామెడీ చేస్తున్నావు? మైకేల్ ఫోన్ లో ఉన్నాడమ్మా. షీఈస్ ఏంజల్, ఆ టీమ్ ఫిజియోథెరపిస్ట్. ఏమనుకుంటున్నారు ఈ ఫెడరేషన్ లో? ఎవడో రౌడీని తీసుకొచ్చి కోచ్ అంటున్నారు. అతను వెళ్ళిపోయే వరకు నేను మ్యాచ్ ఆడబోయేది లేదు. ఏంటక్క అంత మాట? సుమా, కిరణ్ గారి ప్లేస్ లో ఇంకొకరిని చూడ్డానికి ఎవరికీ ఇష్టం లేదు. నీకున్న కోపమే మాకు ఉంది. ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మనం కోచ్ లేకుండా మ్యాచ్ ఆడడం వీలు పడదు. వదిలే సుమా. మనం ఎన్నిసార్లు షూస్ లేకుండా ఆడాం, పస్తులతో పడుకున్నాం. అటువంటిది ఈ సిచ్యువేషన్. సుమా, ఈ కోపాలన్నీ వదిలేసి మ్యాచ్ లో మనం విరగదీసేద్దాం. కప్పు గెలిచి కిరణ్ సార్ చేతిలో పెట్టేసేద్దాం. ఏ మళ్ళీ ఏమిటో కోచింగ్? ఏం రాణి? నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. ఏంటి అర్ధరాత్రి అందరూ చెమ్మ చెక్కలాడుకుంటున్నారు? అందరూ వెళ్ళి పడుకోండి. పొద్దున 5 కలెక్ట్ గా ఉండాలి. కప్పు గెలుచుకున్న తర్వాత మీ పనేమిటి? నన్ను పెళ్లి చేసుకోవడమే కదా. 2 నెలల్లో కప్పు గెలుస్తాం, నన్ను పెళ్లి చేసుకుంటాం. ఓకే? అరే, నువ్వు ఒకదానివి. ఆ అమ్మాయిలకి నేనెవరో తెలియదు. వాళ్ళకి నేనెవరో అర్థమయ్యేలా చేసి మ్యాచ్ ఆడి కప్పు గెలిచి. ఆ సంగతి వదిలే. నన్నెందుకు తీసుకొచ్చావో అదైనా చెప్పు. నాతో రొమాంటిక్ గా ఉండడానికా? నీతోనా? ఈ టీం గెలవాలంటే నేను కావాలి, నేను గెలవాలంటే నువ్వు కావాలి. మాస్ మాస్ మాస్. 7 ఏళ్ల తర్వాత నీ నోట లవ్ డైలాగ్ వింటున్నాను. రావోయ్. లోపలికి పో.
సరే అందరూ లోపలికి వెళ్ళండి మెల్లిగా. Mr. Michael, this academy has its own dignity and a great history. कल जो हुआ था वो एक टेरर अटैक था. एक बुलेट अगर किसी प्लेयर को लग जाती तो ये नेशनल न्यूज बन जाती. He and his team should be immediately expelled from the academy. సార్ నేను తప్పు చేశారని మీరు అనుకుంటే నన్ను డిస్క్వాలిఫై చేయండి, బయటికి పంపించండి. ఆ అమ్మాయిలందరూ ఏం తప్పు చేశారు సార్? ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఏ శిక్ష విధించినా నాకు విధించండి. వాళ్ళని ఆడనివ్వండి సార్ ప్లీజ్. ఇంతకు మించి ఏదైనా మాట్లాడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాను. నౌ సైన్ అండ్ గెట్ అవుట్. Excuse me, gentlemen. Please sit down. Later, please. మీ అందరికి మైకేల్ రాజప్ప మాత్రమే తెలుసు. నాకు మాత్రమే బిగిల్ తెలుసు. He's the pride of the nation. Our country's finest football player. After such a long time, he's back. అతనికి వెల్కమ్ చెప్పకుండా వెళ్ళగొడుతున్నారు. नहीं सर, वो कल शूट आउट हुआ था. Put a commission. File an FIR. Police దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. And then I'll take a decision. Not you. Sorry, sir. Miguel, you have an important match tomorrow. Yeah. I'll deal with this. All the best to you. Thank you, sir. See you on the field tomorrow. Good luck. గుడ్ మార్నింగ్, నమస్కారం అండ్ వెల్కమ్. ఇది సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2019 టోర్నమెంట్ తొలి రోజున ఫుట్బాల్ గేమ్ లో తిరిగిలేని మణిపూర్ కి పోటీగా రంగ ప్రవేశం చేస్తున్నారు మన ఆంధ్ర టీం. నేను జ్ఞాపకం ఉన్నాను బిగుల్. జ్ఞాపకం ఉన్నావు మిత్రమా. April 4th నా జీవితంలో మర్చిపోలేని మ్యాచ్ అది. అదే నేను చివరిగా ఓడిన మ్యాచ్. నాకు అదే మర్చిపోలేని మ్యాచ్. ఏ అదే నువ్వు చివరిగా గెలిచిన మ్యాచా? అదే నేను చివరిగా ఆడిన మ్యాచ్. బిగల్, మిగిలిన వాళ్ళకే ఇది ఆంధ్ర వర్సెస్ మణిపూర్ మ్యాచ్. నాకు సంబంధించినంత వరకు ఇట్స్ బిట్వీన్ సమర్ అండ్ బిగల్. చూద్దాం. ఆల్ ది బెస్ట్. బీ కేర్ఫుల్. 18 సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్న మణిపూర్ తో నేడు ఆంధ్ర తలపడబోతోంది. ఆంధ్ర కోచ్ వచ్చి వాడిని సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళిద్దరు వినేట్లు లేరు. ఒక పక్క మణిపూర్ టీం స్ట్రాంగ్ గా కోఆర్డినేషన్ తో ఆడుతున్నారు. బట్ ఇంకోవైపు ఆంధ్ర టీం లో టీం కోఆర్డినేషన్ లేదన్న విషయం ఎంతో డిసప్పాయింట్మెంట్ గా ఉంది. రిలాక్స్.
మ్యాచ్లలో ఇది ఒక అతి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ లో వాళ్ళ ఆట ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. కీర్తన ఏంటి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ లో ఆంధ్ర టీం పుంజుకుంటుందో లేదో చూడాలి. ఈ గొడవల మధ్య గ్యాప్ లో మణిపూర్ ప్లేయర్స్ రెచ్చిపోయి ఆడతారేమో మనం చూడాలి. సారీ బిఫోర్ అట్లా ఇఫ్ యు లూజ్ వన్ మోర్ మ్యాచ్ ఊరికి వెళ్ళిపోవాల్సింది. ఢిల్లీకి ఫస్ట్ టైం అనుకుంటాను. ఎనీవేస్ ఊరు చూసి వెళ్ళు. ఫస్ట్ మ్యాచ్ యువర్ టీమ్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఈజీ విన్ ఫర్ మణిపూర్. ఇంత తేలిగ్గా మిస్ అయ్యామేంటా అని ఫీల్ అవుతున్నారా? మాకు మంచి కోచ్ ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుచుండేవాళ్ళం. ఫెడరేషన్ అబ్జర్వ్ చేస్తుంది అనుకుంటా. వాళ్ళు హెల్ప్ చేస్తే మేము మిగిలిన మ్యాచెస్ అయినా టఫ్ ఫైట్ ఇచ్చి గెలవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ టీం కప్పు గెలుచుకొస్తుంది.